నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మగవారికి ఎక్కువ మందికి షుగర్ ఉన్న వాళ్ళకి లైంగికంగా కొంత బలహీనత అనేది కనపడుతుంది. షుగరు కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత నరాల బలహీనత వల్ల లైంగిక పటుత్వం తగ్గుతుంది. ఇది అందరికీ జరిగేదే కనుక దీని విషయంలో ఎవరు సిగ్గుపడవలసిన అవసరం లేదు. నీకొక్కడికే వచ్చిందేమని, నాకే ఎలా అయిందని ఆందోళన చెందవద్దు. ఇది 3-4 సంవత్సరాలు షుగర్ బయటపడిన తర్వాత అది రావటం ఉండటం అనేది సహజం. దానికి పరిష్కార మార్గాలు ఉన్నాయి. షుగర్ ఉన్న వాళ్ళే కాక స్థూలకాయము భారీకాయం ఉన్న వాళ్ళకు కూడా కొంత లైంగిక బలహీనత కనపడుతుంది. అంతేకాకుండా మెడ ముందు భాగాన సీతాకోకచిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు కూడా పురుషాంగం ఆశించిన రీతిలో అది అంగస్తంభన జరగదు. అందువల్ల ఈ మగతనం లోపించటం అనేది కేవలం షుగర్ వాళ్ళకే కాదు, కొంతమంది యువకులకి, నూతనంగా వివాహమైన యువకులకు, మధ్య వయసు వారికి, అలాగే కొంతమంది వృద్ధులకు, ఈ సీనియర్ సిటిజన్లకు ఒక అనుమానం వస్తుంది. అసలు ఏ వయసు వరకు రతి క్రీడలో పాల్గొనవచ్చు? మీరు ఆరోగ్యంగా ఉంటే షుగరు, బీపీ, గుండె జబ్బు, గుండెకు స్టెంట్లు, గుండెకు ఆపరేషన్లు, పక్షవాతం ఇవన్నీ ఉన్నా కూడా మీరు 95 సంవత్సరాల వరకు కూడా రతి క్రీడలో పాల్గొనవచ్చు. అయితే వయసు 70-80 దాటిన తర్వాత వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి, 90 ఏళ్ళు దాటిన తర్వాత నెలకు ఒకసారి, ఆ విధంగా రతి క్రీడలో పాల్గొనవచ్చు. మరి మహిళల విషయంలో ఏంటి? వాళ్ళకి 45-50 ఏళ్ళకి ముట్లాగిపోతాయి. వాళ్ళేమో ఇక అయిపోయింది అనుకుంటారు. ముట్లాగగానే ఇక రతి క్రీడ ఫుల్ స్టాప్ అనుకుంటారు. అలా ఉండదు. ముట్లు ఆగిపోయిన తరువాత, లేదు కొంతమందికి గర్భసంచి తొలగిస్తారు. తొలగించిన తరువాత యోనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. గర్భసంచి ఆపరేషన్లో యోనిని అంటుకోరు. యోని యథావిధిగా ఉంటుంది. కనుక గర్భసంచి ఆపరేషన్ అయినా, ముట్లాగిపోయినా పురుషుల వలె స్త్రీలు కూడా 95 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మాకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి, ఆపరేషన్లు, గుండెకి టాబ్లెట్లు, గుండెకి స్టెంట్లు అన్నీ జరుగుతున్నా, అన్ని జబ్బులున్నా కూడా ఈ రతి క్రీడ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా, సుఖమయ జీవితాన్ని గడుపుతారు. ఈ లైంగిక బలహీనతలో అవి రకరకాలుగా ఉంటాయి. ఒకటి, పురుషాంగము గట్టిపడదు, మెత్తగా ఉంటుంది, కిందకు వాలిపోయి ఉంటుంది, గట్టిపడదు. ఆ గట్టిపడకపోవటం వల్ల పురుషాంగము యోనిలో ప్రవేశించదు, పెట్టడం కుదరదు. అది ముందుకు చూడవలసిన పురుషాంగం నేలకి చూస్తుంటుంది, వాలిపోయి ఉంటుంది, మెత్తగా పండిపోయిన అరటిపండులాగానో తోటకూర కాళ్ళనో వాలిపోయి ఉంటుంది. ఇలా అంగస్తంభనము కాకపోవటం అంటే పురుషాంగం గట్టిగా, లావుగా, పొడుగ్గా కాకపోవటాన్ని వైద్య పరిభాషలో ఈడి అంటారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. దీనివల్ల మానసికంగా మగవాడే కాకుండా స్త్రీ కూడా ఆమె మానసిక ఒత్తిడికి, కుంగుబాటు, డిప్రెషన్కి గురవుతుంది. ఎందుకంటే మగవాడికి కోరికలు కలుగుతాయి,
చెయ్యాలి చెయ్యాలి అనే కోరిక కలుగుతుంది. కానీ పురుషాంగం సహకరించదు, గట్టిపడదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆందోళన పడద్దు, ఏమీ చింతించద్దు, సిగ్గుపడద్దు. ఇది మనకు పాశ్చాత్య దేశాలు, అమెరికాలో లైంగిక విజ్ఞానం అనేది పుస్తకాల్లో, స్కూళ్ళల్లో, కాలేజీల్లో బోధిస్తారు. టీచర్లు బోధిస్తారు, కాలేజీలో లెక్చరర్లు బోధిస్తారు. ప్రతి ఒక్క పెళ్ళి కాని విద్యార్థులకు ఈ లైంగిక ప్రక్రియ గురించి పూర్తి అవగాహన ఉంటుంది. మనకేమో అమ్మ చెప్పదు, నాన్న చెప్పదు, అత్తమామలు చెప్పరు, ఎవరికీ తెలవదు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు సమయం అంతగా వెచ్చించరు. బిజీగా లైన్లో క్యూలో పేషెంట్లు చూస్తుంటారు. కనుక లైంగిక విజ్ఞాన సమాచారము ప్రజలలో లేని కారణం వల్ల కొన్ని రకాల ఊహించుకోవటాలు, అపోహలకు గురవుతున్నారు. పురుషాంగం గట్టిపట్టడం లేదు, దానికి మందులు ఉన్నాయి, ఎందుకు బాధపడటం? ఆ మందులు వాడితే మళ్ళీ యథాతథ స్థితికి. ఈ మందులు వాడిన తర్వాత మీకు శోభనం రోజు గుర్తొస్తుంది, పూర్వ వైభవం, ఆనాటి మధుర స్మృతులు గుర్తుకొస్తాయి. ఈ అంగస్తంభనం సరిగా జరగనప్పుడు 3 రకాల ఆయుర్వేద మందులు, ఒక అల్లోపతి మందు. ఆయుర్వేద మందులు ఏది? మొట్టమొదటిది శిలాజిత్ డబల్ గోల్డ్ డాబర్ కంపెనీ. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత వరుసగా 3 నెలలు వాడాలి. ఇక రెండవది అశ్వగంధ ట్యాబ్లెట్, హిమాలయ కంపెనీ. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత ఇది కూడా వరుసగా 3 నెలలు వాడాలి. ఇది మీకు ఒక అనుమానం రావచ్చు, శిలాజిత్ డాబర్ కంపెనీది వాడమన్నారు, అశ్వగంధ హిమాలయ కంపెనీది వాడమన్నారు, ఇదేంటి 2 ఒకే కంపెనీ వాడచ్చా అని మీకు అనుమానం రావచ్చు. నేను రోగుల యొక్క లేదు వ్యక్తుల యొక్క వాళ్ళ స్వీయ అనుభవాన్ని అడిగి తెలుసుకుంటాను. ఎవరికైతే ఏ కంపెనీ మందు బాగా పనిచేసిందో, వాళ్ళు ఆనందంగా ఉన్నారో, నేను అవే మందులు వాడతాను. ఈ శిలాజిత్ డాబర్ కంపెనీ డబల్ గోల్డ్, హిమాలయ వాడి అనేక మంది, వేలాది మంది వ్యక్తులు ఆనందంగా ఉన్నాం, మేము సుఖ సంతోషాలతో ఉన్నాం, పోయింది లేదు అనుకున్న మా ఆనందాన్ని మళ్ళీ మాకు తిరిగి ప్రసాదించారని ఆనందంగా వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే మీకు చెప్తున్నాను. అనుభవం ముఖ్యం. కంపెనీల కంటే మనం ఏది గతంలో మన స్నేహితులు, సన్నిహితులు, బంధువులు నేను రాసిచ్చిన వాళ్ళు వాడితే ఏది బాగా పనిచేసిందో ఆ మందులే మీకు చెప్తాను.